నేను దెబోరా, దేవుడు నిలవబెట్టిన ఒక స్త్రీని. ఆ రోజుల్లో ఇశ్రాయేలు అంధకార కాలంలో ఉంది. ప్రజలు దేవుని మరిచిపోయారు, పాపంలో మునిగిపోయారు. అప్పుడు దేవుడు మమ్మల్ని కనాను రాజైన యాబీను చేతిలో అప్పగించాడు. 20 సంవత్సరాలు మేము అతని చేతిలో నలిగిపోయాము. సిసెరా అనే సైన్యాధిపతి దగ్గర 900 ఇనుప రథాలు ఉండేవి. మా ప్రజలు భయముతో నిస్సహాయంగా జీవించారు. ఆ రోజుల్లో యోధులు లేని సమయము. దేవుడు నన్ను ప్రవక్తిగా, న్యాయాధిపతిగా నిలువబెట్టారు. ప్రవచన కృప నా పైన ఉండేది. నాకు సింహాసనం లేదు, యుద్ధ శక్తి లేదు, కానీ దేవుని స్వరం నాలో జీవించింది. ప్రజలు నా దగ్గరికి వచ్చి తీర్పు కోరేవారు, దెబోరా, దేవుడు ఏం చెప్పాడు అని. ఒకరోజు నేను సరళ చెట్టు కింద కూర్చుని ప్రార్థిస్తున్నప్పుడు దేవుని స్వరం నన్ను పిలిచింది. లేచి నిలబడు దెబోరా, నేను నా ప్రజలను రక్షించబోతున్నాను. బారాకుని పిలువు, నేను సిసెరాను నీ చేతిలో అప్పగిస్తాను అని. ఆ వాక్యం విన్నప్పుడు నా హృదయం